మాది శాంతి మతం కానీ గోవును చంపి తినడం మా సాంప్రదాయం. మాది శాంతి మతం కానీ వేరే మతాలను దూషించడం మా సాంప్రదాయం. మాది శాంతి మతం కానీ ప్రశాంతంగా ఉండమని మా సాంప్రదాయాలు చెప్పవు. అందరూ మమ్మల్ని బాయ్ బాయ్ అంటారు కానీ మాకు వాళ్ళు మాత్రం కాఫీర్లుగానే కనిపిస్తారు. మాది ఎడారి మతం, మా సాంప్రదాయం ఎడారి సాంప్రదాయం. మా ప్రవర్తన కూడా ఎడారి ప్రవర్తన. మీరు ఒక్కసారి కాదు 1,00,000 సార్లు చెప్పినా మేము ఇలానే ఉంటాం, ఎందుకంటే మేము ఎడారి మనుషులు. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. 2025 జూన్ 13న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బక్రీద్ తర్వాతి రోజు దుబ్రిలోని హనుమాన్ మందిరం వద్ద గోవుతలను గుర్తించాం, ఇలాంటి మళ్ళీ జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. దీంతో అప్పటికి హిందూ ముస్లింల మధ్య రేకెత్తిన ఉద్రిక్తతని ఇద్దరి మధ్య సమావేశమై ఒక శాంతి కమిటీ ఏర్పాటు చేయబడ్డది. కానీ దురదృష్టవశాత్తు మరుసటి రోజు మరోసారి అదే స్థలంలో ఇంకొక గోవుతలను విసిరారు. హిమంత బిశ్వ శర్మ అభిప్రాయపడుతూ ఇలా చెప్పారు: దుబ్రిలో ఒక మతమూక చురుకుగా వ్యవహరిస్తోంది. వారు రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అదే సమయంలో నవీన్ బంగ్లా అనే సంస్థ పేరుతో 3 పోస్టర్లు కూడా అక్కడ పెట్టబడ్డాయి. ఈ సంస్థ దుబ్రి జిల్లా మొత్తాన్ని బంగ్లాదేశ్లో కలుపుకోవాలని కోరుతుంది. భాజపా పాలిత రాష్ట్రంలో హిందూ దేవాలయాలను అవమానించే ప్రయత్నాలను సహించబోమని సీఎం స్పష్టంగా హెచ్చరించారు. ఈ సంఘటనల నేపథ్యంలో ఆయన షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ఘటనల వెనుక బంగ్లాదేశ్కు చెందిన ఒక ఇస్లామిక్ గ్రూప్ కూడా పాత్ర వహిస్తుందని స్పష్టమైందన్నారు. ఈ కేసులోకి సంబంధించిన 38 మందిని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా ఈ గ్యాంగ్లో చాలామంది దాగున్నారు. వాళ్ళందరినీ బయటికి లాగి తగిన చర్యలు తీసుకుంటా అని గోవధ రాక్షసులకు వార్నింగ్ పంపించారు హిమంత బిశ్వ శర్మ. ఇది ఒక అస్సాంలోనే జరుగుతున్నది కాదు, భారతదేశంలో ప్రతి చోట జరుగుతున్న గోవధలను రోజు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా హిందువులకు పవిత్రమైన గోవులను లక్ష్యంగా చేసుకుంటూ హిందూ దేవాలయాల వద్ద గోమాంసం లేదా అవశేషాలను విసరడం వంటి ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలను తవ్వుతూ ముందుకు వెళ్తే మనకు కనపడే వాళ్ళు తెల్ల టోపీ నల్ల జుబ్బ వేసుకునే ఇస్లామిక్ మూకలు. హిందువులకి దేవాలయం పవిత్ర స్థలం. హిందువులు గోవును మాతృ స్వరూపంగా భావిస్తారు. అందువల్ల గోవును చంపడం, ఆ మాంసాన్ని హిందూ దేవాలయాల వద్ద ఉంచడం అనేది హిందువుల మనోభావాలను గాయపరచడమే కాదు, ఉద్దేశపూర్వకంగా మత కల్లోలను రెచ్చగొట్టే కుట్ర అని ప్రతి ఒక్క హిందూ అర్థం చేసుకోవాలి. ఇలాంటివి సంవత్సరంలో భారత్లో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న బక్రీద్ వంటి ముస్లిం పండుగల సమయంలో ఈ ఘటనలు మరింత పెరగడం ఆశ్చర్యమేం అస్సలు కాదు. ఇవన్నిటిని దగ్గరగా గమనిస్తే ఒక వెల్ ప్లాన్ కోఆర్డినేటెడ్ వ్యూహంగా ఈ చర్యలు కనిపిస్తున్నాయి. దేవాలయాల ముందు మాంస ముక్కలను విసరడం వంటి మత సామరస్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు. ఇది హిందూ ఆస్తికత్వాన్ని అవమానించడమే కాకుండా దేశంలోని శాంతతలను బలహీనపరిచే కుట్రలు ఇవి. ఇటీవల జరిగిన ఇలాంటి ఘటనలను పరిశీలిస్తే అస్సాంలోని దుబ్రిలో హనుమాన్ మందిరం వద్ద గోతలను విసరడం, దేవాలయాల ఎదుట రాత్రి వేళ మాంసాన్ని ఉంచడం, దుర్మార్గపు పోస్టర్లతో చర్చలు రెచ్చగొట్టడం, ఇవన్నీ ఒకే వర్గానికి చెందిన మత ప్రీ ప్లాన్ చర్యలకు సూచనలుగా అర్థమవుతున్నాయి. ఈ వ్యవహారాలను మనం చూసి వదిలేయడం కాదు, మనం చర్యలు తీసుకోకపోతే వాళ్ళు మన దేవాలయాలను, మన ధర్మాన్ని అవమానించడమే కాకుండా దేశాన్ని మతపరంగా చీల్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మనం చిక్కుకున్నట్టే. ప్రజలు, ప్రభుత్వాలు వీటిని సున్నితంగా కాకుండా కఠినంగా ఎదుర్కోవాలి. దేశ ప్రజలు మతాభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం, పరస్పర గౌరవం పట్ల చైతన్యం కలిగించుకోవడం అత్యవసరం. గోవును తల్లిగా భావించే సమాజానికి వ్యతిరేకంగా ఇటువంటి చర్యలు అసహనాన్ని రెచ్చగొట్టే కుట్రలుగా పరిగణించి వెంటనే స్పందించాలి. ఈ వ్యూహాత్మక దాడులపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి శాంతి సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ధర్మరక్షణ ఒక సమాజ బాధ్యతగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా అస్సాంలోని గౌల్పురా జిల్లాలోని లక్ష్మీపుర పట్టణంలో ముస్లిం మూక దేవాలయం దగ్గర గోతలను పడేసి వెళ్లారు. ఈ ఘటనపై జూన్ 15న ఆదివారం నాడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చాలా ఘాటుగా స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు బోధిర్ అలీ, హజరత్ అలీ, తారా మియా, షాజమాల్ మియా, జహాంగీర్ ఆలం అనే 5 ముస్లిం దుర్మార్గులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మత మార్పిడి, గోహత్యలు మరియు హిందూ దేవాలయాల అవమాన కార్యాలు వంటి ధర్మ విరుద్ధ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందిస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఒక్కటి కాదు, అన్నిటినీ మన కళ్ళు తెరిచి చూస్తే హిందువులని ఈ దేశంలో లేకుండా చేయాలన్న వాళ్ళ ప్రణాళికలో ఎన్నెన్నో మనం చూడలేనివి, మనం వినలేనివి, మనం ఊహించలేనివి చాలానే ఉన్నాయి.
వాటిని వాళ్ళు ఆచరించడంలో నువ్వు కాదు ఎవ్వరు చెప్పినా వినరు. మరి ఇవన్నిటికీ చెక్ మేట్ ఎలా పెట్టాలి? అది మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. జై హింద్, భారత్ మాతాకి జై.